इस ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయినది వెల్లడించలేదు. 4 రాఫెల్లు సహా 6 ఫైటర్లను కూల్చామని పాకిస్తాన్ చెప్తున్నది మాత్రం తప్పని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఎన్ని ఫైటర్లు కూలాయన్నది ముఖ్యం కాదని, ఎందుకు కూలిపోయాయన్నది కీలకమని పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే గుర్తించి సరిదిద్దుకున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత 2 రోజుల్లోనే అన్ని రకాల విమానాలు ఆయుధాలతో ఖచ్చితమైన దాడులు చేసి పాక్ను దెబ్బకొట్టామని కూడా ఆయన అంటున్నారు. పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల్లో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందన్న అంశాన్ని అధికారికంగా అంగీకరించడం ఇది మనం తొలిసారని చెప్పుకోవచ్చు. శనివారం సింగపూర్లో జరిగిన షాంగ్రీలా డైలాగ్ సెక్యూరిటీ ఫోరం సదస్సుకు హాజరైన సిడిఎస్ అనిల్ చౌహాన్ అక్కడ బ్లూంబర్గ్ టీవీకి అలాగే రైటర్స్ కు విడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా 6 భారత యుద్ధ విమానాలు కూల్చామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనను ప్రస్తావించగా, ఎన్ని విమానాలు కూలాయన్నది ముఖ్యం కాదు, ఎందుకు కూలిపోయాయి అన్నది, తప్పు ఎక్కడ జరిగిందన్నది మాత్రం ముఖ్యమని కూడా అనిల్ చౌహాన్ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం జరిగినప్పుడు నష్టాలు ఉండక మానవు. మే 7న ఆపరేషన్ సింధూర్ మొదలైన సమయంలో భారత్కు కొంత నష్టం జరిగింది. ఆ నష్టాలకు కారణం ఏంటి, ఆ తర్వాత చేయాల్సింది ఏంటి అనే దానిపై దృష్టి పెట్టాం. మేం చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటో వెంటనే గుర్తించి విశ్లేషించాం. దాన్ని వెంటనే సరిదిద్దుకున్నామని కూడా అనిల్ చౌహాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల్లోనే అన్ని రకాల యుద్ధ విమానాలను ఆయుధాలతో రంగంలోకి తెచ్చామని అనిల్ చౌహాన్ పేర్కొనడం జరిగింది. అయితే ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేటటువంటి పరిస్థితి ఏది తలెత్తలేదని కూడా అనిల్ చౌహాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణకు ఒప్పించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలనైతే ఆయన ఈ సందర్భంగా తోసిపుచ్చడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ అందించే ప్రయత్నం చేస్తారు. తిరుమల్, ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇప్పటి వరకు మోదీ మాట్లాడిన సందర్భాలు మనం చాలా వరకు చూసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన మీడియాతో ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఫస్ట్ టైం అనిల్ చౌహాన్ అయితే యుద్ధ విమానాలు కూలిపోయాయి అనేది కూడా ఆయన ప్రకటన చేశారు. మన మోదీ మాట్లాడిన సందర్భంలో ఎక్కడైతే ఆయన చెప్పలేదు. పాకిస్తాన్ పిఎం కూడా షహబాజ్ షరీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫైటర్ జెట్లు కూల్చేశామని కూడా ఆయన చెప్పారు. బట్ ఇప్పటివరకైతే మోదీ చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటినీ మనం ఏ విధంగా చూడాలంటారు? జానకి, ఇప్పుడు దేశం మొత్తం 2 ప్రశ్నలకి సమాధానం కోరుకుంటుంది. ఆ 2 ప్రశ్నలు ప్రధాని మోదీ నుంచి ఆన్సర్ కావాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. నిన్న సింగపూర్లో మన సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ప్రశ్నలకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మొదటి ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాల్ని కూల్చివేసిందా ఆపరేషన్ సింధూర్లో? అంటే ఇప్పటిదాకా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోదీ సర్కారు కానీ ఎటువంటి సుముఖత వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని దేశద్రోహి అంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు, మంత్రులు కూడా విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో భారతదేశంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకపోవడం, రాజకీయంగా ఈ ప్రశ్న దుమారం రేపడం, ఇటు పాకిస్తాన్ ఏమో మేము భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాల్ని కూల్చేశామని చెప్పడం, ఇవన్నింటి నేపథ్యంలో నిన్న మన సిడిఎస్ ఆర్మీ చీఫ్, త్రివిధ దళాల చీఫ్ సింగపూర్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. మా యుద్ధ విమానాలు కూలాయా లేదా అని, ఎన్ని కూలాయి అంటే పాకిస్తాన్ చెప్పినట్టుగా 6 యుద్ధ విమానాలు కూలలేదు, కానీ నష్టం జరిగింది, దాన్ని వెంటనే మేము సరిదిద్దాం, మిగతా యుద్ధ విమానాలతో దాన్ని కవర్ చేశాము, బలోపేతమయ్యాం వెంటనే అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ యుద్ధ విమానాలు ఏవో కూలాయి పాకిస్తాన్ భూభాగంలో అనే అనుమానం కలుగుతుంది. ఆయన దానిపైన స్పష్టత ఇవ్వలేదు, కానీ కూలాయి కానీ చెప్పం బయటకి అన్నట్టుగా ఉంది సమాధానం. దీంతో ఆపరేషన్ సింధూర్లో భారత్కి ఖచ్చితంగా నష్టం జరిగిందని చెప్తున్నారు. సిడిఎస్ కూడా అదే మాట చెప్పారు. యుద్ధం అన్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు తప్ప కూల్లేదు అని ఎక్కడ, అంటే రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు కానీ సమాధానంగా కూల్లేదు అని ఎక్కడ నీట్గా చెప్పే పరిస్థితి లేదు. కానీ మొత్తానికి బీజేపీ యుద్ధంలో మేమే గెలిచాం, భారత్ గెలిచింది అనే విషయాన్ని అంటే భారతీయులుగా మనం అందరం దాన్ని సమర్థించాలి. ఎందుకంటే నిజానికి పాకిస్తాన్ పైన విజయం సాధించింది మనమే, కానీ యుద్ధ విమానాల విషయంలో కొంత రహస్యం దాగి ఉంది. ఈ విషయాన్ని ఎందుకు ప్రధాని మోదీ ప్రజలకు చెప్పలేదనే ప్రశ్న మొదటి ప్రశ్నగా మారుతుంది. రెండో ప్రశ్న వచ్చేసి, ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, వాణిజ్య బెదిరింపులతో, అంటే ట్రేడ్ బెదిరింపులతో నేను ఆపాను, అందుకోసమే భారత్ పాకిస్తాన్ 2 కాంప్రమైజ్ అయ్యాయి, రాత్రికి రాత్రే సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపాయి, ఇది గొప్ప విజయం అని నిన్న కూడా మాట్లాడాడు ట్రంప్. నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా
భారత్ పాక్ రెండు పెద్ద అణుదేశాలు, ఈ అణుదేశాలకు వచ్చిన యుద్ధాన్ని నేనే అడ్డుకున్నానని చాలా బలంగా చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా చెప్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చాలాసార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశారు, ప్రభుత్వానికి లేఖలు రాశారు. నిజంగా ఇందులో ట్రంప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా అనేది స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఈ ప్రశ్నను కూడా బలంగా అడుగుతుంది. ఈ ప్రశ్న పైన కూడా ఇంతవరకు ప్రధాని మోదీ కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఇదంతా చూస్తుంటే ఎందుకు ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించట్లేదు? ట్రంప్ బాహాటంగా బహిర్గతంగా ప్రపంచ వేదికలపైన చాలా స్పష్టంగా చెప్తున్నారు, పాకిస్తాన్ ఇండియాని నేను ట్రేడ్ విషయంలో బెదిరించాను, రెండు దేశాలు తోక ముడిచాయనే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ భారతదేశం, ఇండియా చెప్తోంది ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు కొనసాగుతుంది. అయితే సీజ్ ఫైర్ ఆపడంలో ఎవరి ఉద్దేశం లేదు. మోదీ ఆ రోజు ఏదైతే మే 10వ తేదీ సీజ్ ఫైర్ తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు, మీడియాకి ఒక సందేశాన్ని ఇచ్చారు, భారత ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు ప్రధాని మోదీ. ఆ సందేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, యుద్ధం కానీ సీజ్ ఫైర్ ఆపడం వెనుక ఎవరి మూడో వ్యక్తి ప్రమేయం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్తో ఏదైనా చర్చలు జరిగితే కేవలం ద్వైపాక్షిక చర్చలు మాత్రమే, అంటే పాకిస్తాన్ ఇండియా మాత్రమే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాయి తప్ప మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు లేదు అని చెప్పారు. కానీ మోదీ చెప్తున్నారు, నేను ప్రమేయం కల్పించుకున్నాను, నా ప్రమేయం వల్లే ఆగిందని చెప్తున్నారు. ట్రంప్ చెప్తున్నారు, నా ప్రమేయం వల్లే ఆగిందని ట్రంప్ చెప్తున్నారు. సో భారత్ ఇప్పుడు భయపడిందా అని ఒక బాధ భారతీయుల్లో కనిపిస్తోంది. దీనిపైన స్పష్టత మాత్రం కేంద్రం ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు మోదీ అంటే ఎందుకంటే ఇక్కడ రెండింటిని పోల్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. యుద్ధ విమానాలు కూలలేదు అని మొదటి నుంచి భారతదేశ ప్రజలకి సందేశం ఇచ్చింది. పాకిస్తాన్ ఏమో చాలా స్పష్టంగా చెప్తుంది, మేము యుద్ధ విమానాలను కూల్చామని చెప్పేసి. ఒకవేళ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడైనా వార్తలు వస్తే అవి తప్పని కూడా కొంత అంటే పాకిస్తాన్లో యుద్ధ విమానాలు కూల్చాము అనే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ వీడియోస్ అని కొంత నిరూపణ కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది, ప్రధాని ఎందుకు వీటిపైన సమాధానం చెప్పట్లేదు అనేది అతిపెద్ద ప్రశ్న. అందుకే భారత ప్రధాని సమాధానం చెప్పని రెండు ప్రశ్నలుగానే మిగిలిపోతాయా, దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుంది అనేది ఇప్పుడు మొత్తం యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే మన దేశం పైన యుద్ధం జరిగినప్పుడు ఏ భారతీయుడు భరించడు, పాకిస్తాన్ని తరిమి కొట్టాలి, పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు, పాకిస్తాన్ని క్షమించాల్సిన అవసరం లేదని ప్రతి సగటు భారతీయుడి ఆలోచన. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటి, పాకిస్తాన్ మన భారతదేశంలో రక్తాన్ని పారిస్తోంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఆఖరికి మన విజయనగరం లాంటి ప్రాంతంలో ఉన్న ఒక మామూలు ఇంజనీరింగ్ స్టూడెంట్ని కూడా ఉగ్రవాదిగా మార్చడం వెనుక పాకిస్తాన్ పాత్ర ఉంది. ఇటువంటి పాకిస్తాన్ని క్షమించాల్సిన అవసరం లేదు. జ్యోతి మల్హోత్రా లాంటి దేశ ద్రోహుల్ని అండగా పెట్టుకొని యూట్యూబర్స్ని గూఢాచారులుగా మార్చుకొని మన దేశంలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తుంది పాకిస్తాన్. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ ముందు బ్లాస్ట్ జరపాలని నేను ఎవరైతే దొరికాడో సమీర్ అనేవాడు, సిరాజ్ అనేవాడు పెద్ద ప్లాన్ చేశాడని నేను బయటపడితే నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఇటువంటి పాకిస్తాన్కి క్షమించాల్సిన అవసరం లేనప్పుడు ప్రధాని మోదీ ఎందుకు ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్తలేరు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి ఒకటి, సిడిఎస్ చెప్పిన సమాధానంతో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఏంటంటే మనకు కూడా నష్టం జరిగింది, భారత్కు కూడా నష్టం జరిగింది చెప్తే తప్పేం లేదు. ఎందుకంటే అభినందన్ గతంలో పాకిస్తాన్లో పడిపోయారైన మన జెట్ ఫైటర్ ఆయన్ని వెనక్కి తీసుకురావడానికి కోసం దేశం మొత్తం ఒకటైంది ఆ రోజు. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్తే తప్పేంటి అనేది విపక్షాల వాదన, ప్రతిపక్షాల వాదన. దీనిపైన సిడిఎస్ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇవ్వడంతో ఒక్కసారిగా ఇది పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతుంది, వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. అందుకని ప్రధాని మోదీ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదనేది మొదటి ప్రశ్నగా మారితే, రెండోది వచ్చేసి సీజ్ ఫైర్ వెనుక ట్రంప్ను ఎందుకు ఖండించట్లేదు. ట్రంప్ పదే చెప్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ మేమే ఆపాము, రేపు పాకిస్తాన్ దౌత్యవేత్తలు మా దగ్గరకు వస్తారు ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భారత్ కూడా కుదుర్చుకుంటుంది, మేము బెదిరించాం భారత్ని అందుకనే లొంగిందనే విధంగా ఒక సందేశం వచ్చే విధంగా కనిపిస్తుంది. ఇది ఏ భారతీయుడు భరించలేనిది. డొనాల్డ్ ట్రంప్ ఎవడు ఆపడానికి యుద్ధాన్ని ఆపితే మన భారత ప్రధాని మోదీ ఆపాలి, మన నాయకుడు మన హీరో మోదీ, అటువంటి మోదీ ఆపాలి. నిజానికి ప్రధాని మోదీ చాలా స్పష్టంగా నెక్స్ట్ డే కొన్ని మీటింగ్లో చెప్పారు. ఏం చెప్పారు, మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ జరిగింది, పాకిస్తాన్ పరిధిలో ఉన్న భూభాగంలో కానీ పీఓకేలో కానీ ఎప్పుడైతే దాడులు చేసిన వెంటనే పాకిస్తాన్ డీజీఎంఓకి మేము ఒక లేఖ రాసాము, మీ భూభాగంలోకి వచ్చి మేము ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేశాము, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శిబిరాలు కనిపించాయి, అవి లేపేశాము మేము అని చాలా స్పష్టంగా లేఖ రాసింది భారత ప్రభుత్వం. రాస్తే ఆ లేఖకి పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు.
పాకిస్తాన్ సమాధానం చెప్పకుండా పాకిస్తాన్ రకరకాల దేశాలు తిరిగింది. మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రధాని మోదీ అన్ని దేశాలు తిరిగి చివరికి అందరి కాళ్ళు పట్టుకొని పాకిస్తాన్ అందరి కాళ్ళు పట్టుకొని చివరికి మే 10వ తేదీన పాకిస్తాన్ DGMO భారత కాళ్ళు పట్టుకున్నాడు. భారత్కి ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి సీజ్ ఫైర్కి వస్తాం, మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో తాత్కాలికంగా సీజ్ ఫైర్ చేశాను తప్ప అంతమించి ఏమి జరగలేదని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మాటనే ప్రధాని మోదీ ఈ మాట బలంగా చెప్తున్నప్పుడు ఇది నిజమే అయినప్పుడు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మాటల్ని ఖండించట్లేదు? ట్రంప్ పదే చెప్తుంటే ట్రంప్ ఎక్కడా యుద్ధాన్ని ఆపలేదనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది జానకి. ఇది మొత్తంగా మోదీ చెప్పని 2 ప్రశ్నలకు సంబంధించిన మిగిలిపోయిన 2 ప్రశ్నలకు. ఎస్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే ఆ రెండింటికి ఏవైతే ఆన్సర్స్ ఇవ్వలేదో మరి మోదీ చెప్పే అవకాశం కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా? ఏదైతే మనకి భారత్ చౌహాన్ ఉన్నారో ఫస్ట్ టైం ఆయన రివీల్ చేశారు, మనకు కూడా అదే యుద్ధం అన్నాక ఎంతో కొంత అయితే నష్టం జరుగుతుంది, అది మనకు కూడా జరిగిందని చెప్పి ఫస్ట్ టైం చెప్పారు. ఎన్నిసార్లు మోదీ మాట్లాడినా కూడా మనకైతే ఈ విషయం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధులో మనం విజయం సాధించామని ఆయన చెప్తూ వచ్చారు. ఆబ్వియస్లీ మనం విజయం సాధించాం, బట్ మీరు చెప్పినట్టు ఎందుకు ఇక్కడ ఆయన చెప్పలేదో తెలియని ప్రశ్న. దాంతోపాటుగా ట్రంప్ విషయానికి వచ్చి కూడా ఆయన చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పే రోజు వస్తుందంటారా? చెప్తారనుకోవచ్చు అంటారా? లిటరలీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టు నిజంగా పాకిస్తాన్ పైన మనది పై చేయి. పాకిస్తాన్లో 9 నగరాల్లో ఉన్న 11 ఎయిర్ బేస్ని, రావల్పిండితో సహా 11 ఎయిర్ బేస్ని చాలా నిమిషాల్లో కూల్చేసింది భారత వైమానిక దళం. అట్లాగే డ్రోన్స్తో, బ్రహ్మోస్తో ఒక దెబ్బకి పాకిస్తాన్ నిద్ర లేకుండా చేసింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ వణికిపోయింది. ఇవాళకి కూడా పాకిస్తాన్ భారత్ చేసిన దాడులను తలుచుకొని రాత్రిపూట కంటికి నిద్ర లేకుండా బతుకుతుందని చెప్పాలి. చాలా స్పష్టం. ఆపరేషన్ సింధూర్లో కూడా అదే సక్సెస్. ఆపరేషన్ సింధూర్లో కూడా POKలో ఉన్న 5 ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసింది భారత త్రివిధ దళాలు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో 4 ప్రాంతాల్లో ఉన్న జైషే మహమ్మద్ కావచ్చు, ఇతర హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్-e తోయిబాకి సంబంధించిన 4 స్థావరాలను లేపడేసింది. నిజానికి భారత సైన్యం సాహసం మామూలుది కాదు. మొత్తం ప్రపంచమంతా నివ్వరమైంది. బ్రహ్మోస్ను చూసి చివరికి అమెరికా కూడా ఆశ్చర్యపోయింది, బ్రహ్మోస్ అటాక్ చూసి. ఇటువంటి గొప్ప విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో ఈ చిన్న ప్రశ్నలు కొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రధాని మోదీ సమాధానం చెప్తారని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. మోదీ చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అనుకుంటున్నాను నా వరకైతే. రైట్ తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం మొత్తంగా చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అయితే ఫస్ట్ టైం అంగీకరించడం జరిగింది. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత మోదీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ రకరకాల ప్లేసెస్ లో సభలకు వెళ్ళినప్పుడు కూడా విజయం మనం సాధించాం యుద్ధం మీద అని చెప్పి ఆయన తరచూ చెప్పారు. ఆబ్వియస్లీ మనం యుద్ధం ఆపరేషన్ సింధూర్లో అయితే మనం పైచేయి సాధించాము, బట్ ఆయన చిన్నవైతే చెప్పలేదు. ఏవైతే యుద్ధ విమానాలు మనం కోల్పోయామో అదైతే చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఈ రోజు అనిల్ చౌహాన్ అయితే ఫస్ట్ టైం యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో కూడా కొంత మనం నష్టపోయాము అని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. ఎన్ని యుద్ధాలు మనం నష్టపోయాము అనేది కూడా, ఎన్ని యుద్ధ విమానాలు నష్టపోయాము అనేది కూడా ఆయన చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవే ఆయన దేశ ప్రజలకి చెప్పని ప్రశ్నలు. దీంతో పాటుగా సీజ్ ఫైర్ వెనకాల నేనే ఉన్నానని కూడా ట్రంప్ చెప్పారు. దీనికి కూడా మోదీ ఈ ప్రశ్నను కూడా ఆయన ఖండించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, మోదీ ఎందుకు ఈ రోజు ఈ రెండింటికి మనకు ఆన్సర్ చెప్పలేదు అనేది కూడా ప్రజలందరికీ తెలుస్తున్న ప్రశ్నగా చూడొచ్చు. అలాగే ప్రతిపక్షాలకు కూడా ఒక అస్త్రం ఇచ్చినట్లయింది. ఎస్, వీటన్నిటికీ కూడా మోదీ సమాధానం చెప్తారో ఏమో చూడాల్సిన అంశం.